बोधन एमएलए पी सुदर्शन रेड्डी ने हुकाम को मशवरा दिया कि वो पीने के पानी की फराहमी के निज़ाम को मजीद बेहतर बनाए ताकि महफूज मीठा पानी फराहम किया जा सके और लोगों की सेहत की हिफाजत की जा सके। सफाई और सरसब्ज प्रोग्राम के हिस्से के तौर पर एमएलए ने कलेक्टर राजीव गांधी हनुमंतु के हमरा बोधन शहर के मुख्तलिफ इलाकों में वाटर फिल्टर बेड, पंप हाउस और ताज़ा पानी के टैंकों का मुआयना किया। फिल्टर बेड में पानी साफ करने के अमल, पंप हाउस के कामकाज, इलेक्ट्रिकल पैनल बोर्ड्स, पानी की पाइपलाइन वगैरह का तफसीली मुआयना किया और ट्रेड शुदा पानी के म्यार की जांच मशीन के जरिए दस्ती तौर पर की गई। एमएलए और कलेक्टर ने ओहदेदारों से पूछा कि क्या शहर के तमाम हिस्सों में पीने का पानी फराहम किया जा रहा है। ओहदेदारों को मशवरा दिया कि वो मुतालिका इलाकों में नए पंप हाउस और टैंकों की तामीर के लिए तजावीज़ पेश करें और बढ़ती हुई आबादी की ज़रूरियात को पूरा करने के लिए ज़रूरी इक़दाम करें। एमएलए और कलेक्टर ने पानी के टैंक और पंप हाउस की तामीर के लिए तजवीज़ करदा जगहों का दौरा भी किया और ओहदेदारों को तजावीज़ दी। बारिश के मौसम में बीमारियां फैलने के खदशे के पेश नज़र पीने के पानी के हवाले से एहतियाती तदाबीर इख्तियार करने का मशवरा दिया गया। ఎక్కడైతే అవసరం ఉన్నదో అని ఇంజనీర్లు చూసిన ఎక్కడి వరకు కరెక్ట్ అని చూడటానికి ఈరోజు నాతో సహా కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. కన్సల్ట్ ఇంజనీర్స్ కానీ వేరే ఇంజనీర్స్ కానీ కూడా వచ్చారు. చూసినాం ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే చేయాలి. లాంగ్ ఎక్కువ దూరం పైప్ లైన్ తీసుకుపోవద్దు. మనకు అంతటా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అవసరమైతే అక్కడ కూడా ట్యాంక్స్ కట్టే విధంగా చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మరి మున్సిపాలిటీ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ ఒకసారి కూర్చుండి ఆ ప్రతిపాదనలన్నీ చెక్ చేసుకొని మన ప్రజలకు 15-20 సంవత్సరాల వరకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేవని ఒకసారి పరిష్కరించుకుంటే బాగుంటుందని చెప్తూ తప్పనిసరిగా ఈ స్కీమ్ను తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఏదైతే డ్రింకింగ్ వాటర్ ప్రాసెస్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, హరీష్ రావు, కేటీఆర్ గారు మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ మనకు ఏదైతే ప్రాసెస్ చేస్తుందో ఏమంటుందని బెడ్లు ప్రాసెస్ చేస్తారో కనీసం అది తిరగకుండా మాన్యువల్ చేస్తా ఉన్నారు. 8 years యాక్ట్ అంటే తాగే నీళ్లు శుద్ధి చేస్తేనే మంచిగా ఉంటుంది, డిసీజులు రావు అని మనం ఇవన్నీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అల్లం ఇంకా వేస్తా ఉన్నారు. ఆలం వేస్తా ఉంటే ఆ మూటలు కూడా అడగలపోయినాయి. అది కూడా ఆయనతో చేసుకోవాల్సి వచ్చింది. ఇటువంటి అన్ని ఈ రోజు చూసిన తర్వాత చాలా బాధాకరం అనిపించింది. కన్సర్న్ ఆఫీసర్ కానీ గత ప్రభుత్వాలు కానీ అంటే ఇవన్నీ ట్యాంకులు ఎందుకు కలుసుకుంటున్నాము, అన్నం ఎందుకు కలుపుతున్నాము, ప్రాసెస్ యూనిట్ ఎందుకు వేస్తా ఉన్నాం, మన ఆరోగ్యాలు చెడిపోవద్దు, బాగుండాలా, తాగే నీరు తాగటానికి కానీ అవన్నీ పక్కన పెట్టేసి మనందరికి ఇబ్బంది పెట్టింది. అవన్నీ ఆలోచించి తప్పనిసరిగా తొందరనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. Hey there. Subscribe to my channel. And also press this bell icon.